ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? హస్బెండ్ మేడం. హస్బెండ్. పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years మేడం. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఈయన కలిగిన ఒక పాప. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ప్రస్తుతానికి 2 అండి. భర్తతోనే కదా పిల్లలు ఉంటారు. ఇతనికి ఒకరంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడండి. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. నీకెవరిచ్చారా భర్తని? తల్లిదండ్రులు ఇచ్చారా? దేవుడిచ్చాడా? నీ భర్త ఇచ్చాడా? నాకు ఇబ్బందులు ఎదురయ్యాయండి. ఆ ఇబ్బందులు ఎదురైతే టార్చర్. మొదటి నుండి చెప్పు. పెళ్ళి నీకు ఇష్టపడి చేసుకున్నావా లేదా? పెద్దల కోసం చేసుకున్నా మేడం. అమ్మ తమ్ముడు కోసం. వాళ్ళ కోసం చేసుకోవటం ఏంటి? మ్యారేజ్ చేసుకోవాలి, ఏజ్ వచ్చేసింది. ఇక 30 దాటితే పిల్లలు పుట్టరు. అందువల్ల చేసుకున్నాను మేడం. ఏం చదువుకున్నావు? MSc BA అండి. MSc. ఓకే, మరి ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? ఈ మనిషి అయితే యాక్చువల్గా ఆ రోజు నచ్చలేదండి. బాగా చూసుకుంటారని. మనిషి అందంగా కూడా లేడు. దేనికోసం అతన్ని చేసుకున్నావు? బాగా చూసుకుంటాడు మేడం. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏ విధమైన మెంటల్ టార్చరు, శారీరకమైన టార్చరు. అందరూ బాగా విలువిస్తారు. ఫస్ట్ వాల్యూ ఇస్తారనుకున్నాను. అవునమ్మా, నీకు టార్చర్ ఉండకూడదు. మొగుడు అందంగా ఉండాలి, పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అని ఇన్ని కోరికలు ఉన్నప్పుడు తెలిసి నీకన్నా వయసులో పెద్దవాడు బాగలేడని నువ్వే అంటున్నావు. ఇంత కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏజీ 30 వస్తే పిల్లలు పుట్టరు. 30 కాబట్టి ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా. ఆ టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు. ఈయన వచ్చారు, ఈయన కర్మ. అవును, అంతే. అవును, నీ కర్మకు నువ్వు వచ్చావు, చేసుకుందంట. పెళ్ళైన మొదటి రోజు మొదటి రాత్రి భర్త కూడా ఎంతో ప్రేమగా భార్య కోసం ఎదురు చూస్తాడు. ప్రతి భార్య ఎన్నో కలలతో భర్త దగ్గరికి వెళ్తుంది. అలాంటి సమయంలో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీ భర్తని? నేనేం అడగలేదు మేడం. ఆయన్ని ఏం అడగలేదు మేడం. ఏం అడిగింది అయ్యా ఫస్ట్ క్వశ్చన్? విడిపోవాలంటే విడాకులు తీసుకోవాల్సిందేనా?